Dear students, 7th class mathematics algebra expression లో మనం ఎక్సర్సైజ్ 10.1 లో ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఇంతకు ముందు వీడియోలో మనం కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ విన్నట్లయితే చాలా సులభంగా ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం మనం. నెక్స్ట్ ముందు ప్రాబ్లమ్స్ స్పష్టంగా చదవండి, చదివినాక వెంటనే ఆన్సర్ రాసేయచ్చు. ఫస్ట్, గెట్ ద ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ది ఫాలోయింగ్ కేసెస్ యూజింగ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏవేంటివి? ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, డివైడెడ్ బై. సో వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై వీటిని ఉపయోగించి మనము ఎక్స్ప్రెషన్స్ రాయాలి. ఓకే, రైట్. ఫస్ట్, సబ్ట్రాక్షన్ ఆఫ్ జెడ్ ఫ్రమ్ వై. సబ్ట్రాక్షన్ అంటే మనకు తీసివేయాలి, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి దీన్ని, జెడ్ను. దేని నుండి తీసివేయాలి? నుండి అంటే ఫ్రమ్. సో ఫ్రమ్ అంటే వై, వై నుండి వై మైనస్ జెడ్. ఆర్ యు అండర్స్టాండ్? 1 ఆఫ్ అంటే 1/2 అని అర్థం. ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై. సమ్ అంటే ఎడిషన్. ఏ రెండు నెంబర్లు ఎడిషన్ చేయాలి? ఎక్స్ ప్లస్ వైని మనం ఎడిషన్ చేయాలి. అంటే యాడ్ చేసినట్లయితే సమ్ వస్తుంది, మనం సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది, మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ వస్తుంది, డివిజన్ చేస్తే కోఎఫిషియంట్ వస్తుంది అనే టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో సమ్ వచ్చింది, యాడ్ చేసాం కాబట్టి సమ్ వచ్చింది. దట్స్ ఆల్ ఇన్ ఆఫ్ 1/2 మల్టిప్లై చేయాలి. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్, ద నెంబర్ జెడ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. ఆల్రెడీ మన కాన్సెప్ట్ లో చెప్పడం ఇట్ సెల్ఫ్. జెడ్ అనే నెంబర్ ని అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. జెడ్ ఇంటూ జెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్. నెక్స్ట్, 1/4 ఆఫ్. మనం చదవటం నేర్చుకోమని చెప్పిన ఫస్ట్ 1/4 ని 1/4 అంటున్నాం. 1/4 ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ పి అండ్ క్యూ. ప్రొడక్ట్ అంటే ఏమనుకున్నాం మనము? మల్టిప్లై చేయటం. సో ఏ రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తాం ఇక్కడ? పి అండ్ క్యూ. పిక్యూను మల్టిప్లై చేసి అంటే పిక్యూ. ఇక్కడ ఇంటూ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అది ఎక్స్ అనుకుంటారని చెప్పేసి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లో మనం ఇంటూ అనేది తీసేసి కలిపి రాసేస్తాం. ఏమి లేకపోతే ఈ రెండు వేరియబుల్స్ మధ్యలో ఖచ్చితంగా ఏమన్నట్టు? ఇంటూ ఉన్నట్టు. నెక్స్ట్, 1/4. సో ఈ విధంగా రాసుకోవచ్చు, లేదా మీరు 1/4 ఇంటూ వి ఇంటూ క్యూ రాసుకోవచ్చు. చాయిస్. ఓకే, నెక్స్ట్, ద నెంబర్స్ ఎక్స్ అండ్ వై బోత్. ఎక్స్, వై అనే సంఖ్యలను స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. రెండు నెంబర్లు స్క్వేర్ చేశా. అండ్ యాడెడ్. యాడెడ్ అంటే ప్లస్ సింబల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, నెక్స్ట్, నెంబర్ 5 యాడెడ్ 3 టైమ్స్. టైమ్స్ అంటే మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఎం అండ్ ఎన్. అంటే ఇక్కడ యాడెడ్ అంటే ప్లస్ సింబల్ పెట్టాను 3ని. అంటే ఈ రెండు నెంబర్ ప్రొడక్ట్ ఎం అండ్ ఎన్ వేరియబుల్స్ ప్రొడక్ట్ ను 3తో మల్టిప్లై చేయాలి. ఈ రెండు ప్రొడక్ట్ వచ్చేసి ఎంఎన్. ఎంఎన్ 3తో మల్టిప్లై చేసినట్లయితే 3mn. దట్స్ ఆల్. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ వై అండ్ జెడ్. వై నెంబర్లు ప్రొడక్ట్ చేస్తున్నాం మనము. వై జెడ్ వచ్చింది. సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 10. మనం దేని నుండి తీసేయాలి? 10 నుంచి తీసేయాలి. ఫ్రమ్ అనే నెంబర్, ఫ్రమ్ గాని నుండి అంటే ఆ నెంబర్ ఫస్ట్ వేసుకొని మైనస్ ఇక్కడ ఉండదని వై జెడ్. నెక్స్ట్, సమ్ ఆఫ్ నెంబర్స్ ఏ అండ్ బి. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏ ప్లస్ బి. ఓకే. సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ప్రొడక్ట్. దేర్ అంటే వాటి యొక్క, ఏటి యొక్క ఏ అండ్ బి. ఏ అండ్ బి ప్రొడక్ట్ వచ్చేసి ఏబి. ఏబి ప్రొడక్ట్ లో కూడా ఏ ప్లస్ బి మన సబ్ట్రాక్షన్ అయితే జరుగుతుంది. ఐడెంటిఫై ద టర్మ్స్ అండ్ దేర్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. మనం ఏమి ఐడెంటిఫై చేయాలి అంటే టర్మ్స్ అండ్ దేర్ ఫ్యాక్టర్స్. టర్మ్ యొక్క ఫ్యాక్టర్స్
ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ చేయాలి. కింద ఇచ్చిన సమాసాలలో పదాలు మరియు వాటి యొక్క కారణాంకాలు మనం ఐడెంటిఫై చేయాలి. షో ద టర్మ్స్ అండ్ ఫ్యాక్టర్స్ బై టీ డయాగ్రామ్స్. టీ డయాగ్రామ్ అంటే టీ డయాగ్రామ్ ద్వారా మనం టర్మ్స్ ను ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయాలి, చూపించాలి. షో అంటే చూపించుట. ఓకే రైట్. ఇక్కడ x-3 ఇక్కడ మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకోవడం జరిగింది. స్పేస్ ను ప్లస్ ఆర్ మైనస్ తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇది ఫస్ట్ ఒక టర్మ్ అవుతుంది, ఇది ఒక టర్మ్ అవుతుంది, అంటే x-3. సో దీని యొక్క ఫ్యాక్టర్ x, దీని యొక్క కాన్స్టెంట్ వచ్చేసి -3. దట్స్ ఆల్. నెక్స్ట్ బి ప్రాబ్లం. టర్మ్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ స్పేస్ ను మైనస్ గానీ ప్లస్ తో గానీ సింబల్ తో గానీ రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక టర్మ్ అవుతుంది, ఇక్కడి నుంచి ఒక టర్మ్ అవుతుంది, ఇది ఒక టర్మ్. 3 టర్మ్స్. 1x x². ఓకే. ఫ్యాక్టర్స్ అంటే ఇది కాన్స్టెంట్ 1. ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది x. ఇక్కడ 2 వేరియబుల్స్ అంటే ఒకే వేరియబుల్, పవర్ వచ్చేసి 2 అంటే x ఇంటూ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ దట్స్ ఆల్. అంటే టర్మ్స్ 1 x x². 1 యొక్క ఫ్యాక్టర్ 1, x యొక్క ఫ్యాక్టర్ x, x² ఫ్యాక్టర్స్ వచ్చేసి x ఇంటూ x. నెక్స్ట్ ఇక్కడ కూడా గమనించండి, అంటే ప్లస్ మైనస్ మనం గీసుకుంటే వెళ్ళిపోవటం అంతే. దట్స్ ఆల్. ఇక్కడ వచ్చేసి టర్మ్ వచ్చేసి y, ఇక్కడ సెకండ్ టర్మ్ వచ్చేసి -y³. ఓకే రైట్. నెక్స్ట్ దీని ఫ్యాక్టర్స్ వచ్చేసి y. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, నేను 4 రాస్తున్నాను, 4 ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. మైనస్ సింబల్ ఉంది కాబట్టి న్యూమరికల్ కోఎఫిషియంట్ -1 రాశాను. y³ అంటే y ఇంటూ y. నెక్స్ట్ ఇక్కడ కూడా టర్మ్స్ రాస్తున్నాను. 5xy². ఇక్కడ వచ్చేసి 7 ప్లస్ 7x²y. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ కొంచెం కింద రాస్తాను, జాగ్రత్తగా చూడండి. 5xy. నెక్స్ట్ ఇక్కడ కూడా 7xy అంటే 7x² అంటే x ఇంటూ x y. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ స్పేస్ వచ్చేసి ఇది ఒకటి, ఇక్కడ స్పేస్. సో నేను చూడండి ప్లస్ సింబల్ తో వేరు చేస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ ప్లస్ మైనస్ ని మనము ఒక తరంగా డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఆ ప్లస్ సైన్ కానీ మైనస్ సైన్ కానీ వచ్చి ఈ టర్మ్ కి అంటే నెక్స్ట్ టరానికి యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ సైన్, దీనికి ఈ సైన్ 3a² మైనస్ సైన్. దట్స్ 3 టర్మ్స్ వచ్చాయి. మైనస్ ab 2b² ప్లస్ అంటే ప్లస్ ఉన్నా లేకపోయినా ఒకటే, ఏమి సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టే 2b². నెక్స్ట్ మైనస్ 3a². ఇక్కడ వచ్చేసి మీరు గమనించండి, మైనస్ సింబల్ అంటే -1 అని కోఎఫిషియంట్ ab. నెక్స్ట్ 2bb. నెక్స్ట్ -3a. దట్స్ ఆల్. ఐడెంటిఫై ద టర్మ్స్ అండ్ ది ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ గివెన్ బిలో. ఇందాక ఇచ్చిన మన ఈ ప్రాబ్లంలో 2.1లో మన టీ డయాగ్రామ్ ద్వారా ఫ్యాక్టర్స్ అంటే టర్మ్స్ ఫ్యాక్టర్స్ మనం చెప్పాము. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. సో 2 టర్మ్స్ ఉన్నాయి. ఎక్కడ స్పేస్ ఇదిగో చూడండి. సో -4x అనేది ఒక టర్మ్, +5 అనేది ఒక టర్మ్. సో దీని ఫ్యాక్టర్స్ వచ్చేసి -4, నెక్స్ట్ x, ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్ ఒకటే 5. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి స్పేస్, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క టర్మ్ ముందు స్పేస్ అనుకున్నాం మనం, అంటే -4x అనేది ఒక టర్మ్ అవుతుంది, +5y అనేది ఒక టర్మ్ అవుతుంది. సో -4x +5y. సో ఇఫ్ -4x యొక్క ఫ్యాక్టర్స్ -4, x, 5y ఫ్యాక్టర్స్ 5, y. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి స్పేస్ అంటే ప్లస్ ఒకటి ఉంది. సో దీని స్పేస్ ఈ పదం ముందు అనుకున్నాం మనం ఇందాకే. సో ఇక్కడ వచ్చేసి 5y ఒక టర్ము, 3y², 5y ఒక టర్ము, 3y² ఇంకొక టర్ము, 2 టర్మ్స్ వచ్చినాయి. సో
ఫ్యాక్టర్స్ వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి 3y² అంటే y ఇంటూ ఇట్ సెల్ఫ్ అంటే y ఇంటూ y. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ స్పేస్, ఇది ప్లస్ అనుకున్నాను, స్పేస్ అవుతుంది అంటే ఇది మొత్తం ఒక టర్మ్ అవుతుంది, ఇది ఒక టర్మ్ అవుతుంది. xy 2x² y². సో ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇక్కడ ఏమీ లేకపోతే, ఏ నెంబర్ న్యూమరికల్ నెంబర్ లేకపోతే 1 ఉన్నట్టు. 1, x, y. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2, x, y, y. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ pq చూద్దామా. సో pq ఒక టర్మ్ అవుతుంది, ప్లస్ q అనేది ఒక టర్మ్ అవుతుంది. ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇంకో విషయం కూడా, ఇక్కడ 1 కూడా మనకి రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ కూడా 1, q రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మొత్తము 3 టర్మ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ స్పేస్ వచ్చేసి, ఈ స్పేస్ ప్లస్ ఆర్ మైనస్ స్పేస్ అనుకున్నట్లయితే ఈ టర్మ్ ముందు స్పేస్ అంటే ఇది మైనస్ సింబల్ ఈ టర్మానికి చెందుతుంది. సో 1.2 AB 1.2 AB మైనస్ 2.4 B ప్లస్ 3.6 A. సో 1.2 AB యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 1.2, A, B. నెక్స్ట్ మైనస్ 2, 4 B. నెక్స్ట్ 3.6, A అనేవి ఈ ఫ్యాక్టర్స్ రాశారు. నెక్స్ట్ ఇంకా ఈ GH ప్రాబ్లం చూడండి ఒకసారి. సో టర్మ్స్ ఇక్కడ 3/4x ప్లస్ 1/4, ఇక్కడ 2 టర్మ్స్. ఈ ఫ్యాక్టర్స్ వచ్చేసి 3/4, x. ఫ్యాక్టర్ వచ్చేసి కాన్స్టెంట్ ఒకటే 1/4. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి టర్మ్స్ 2 టర్మ్స్ వస్తున్నాయి చూడండి. 0.1 p², 0.2 q². సో 0.1 p² యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 0.1, p. నెక్స్ట్ 0.2, q. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నేను xy కి 1 రాశాను. 1 రాయకపోయినా ఓకే, 1 రాసినా తప్పేమి లేదు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో రాబోయే ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు, అది మీ ఇష్టం. 1 రాసినంత మాత్రం మన టెక్స్ట్ బుక్ లో అయితే 1 ఇవ్వకుండా రాయటం జరిగింది. సో నేను మామూలుగా 1 కూడా రాసి, ఎందుకంటే మనము ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు కూడా సులభంగా మనకి ఏ కాన్స్టెంట్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్లని మనం ఫ్యాక్టర్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఐడెంటిఫై ద న్యూమరికల్ కోఎఫిషియంట్స్ ఆఫ్ టర్మ్స్. ఎటువంటి టర్మ్స్ యొక్క న్యూమరికల్ అంటే సంఖ్యాత్మక గుణకాలు దేని యొక్క రాయాలని, అదర్ దాన్ కాన్స్టెంట్, స్థిరరాశులు కాకుండా మనకు మిగిలిపోయిన టర్మ్స్ యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్స్ రాయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అనిపించచ్చు మీ మనసుకి, కానీ ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అనిపించినప్పుడే మీకు ఇవి వస్తే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ చాలా సులభంగా ఉంటాయి. అంటే ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా సులభంగా ప్రతి ప్రాబ్లం మీరు చేయగలుగుతారు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పా, ఇక్కడ మిడిల్లో మైనస్ కానీ ప్లస్ ఉంటే దాని కింద గీత గీసుకోండి, అంటే ఇది స్పేస్ అవుతుంది. సో ఇక్కడ అదర్ దాన్ కాన్స్టెంట్ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి అది రాయకూడదు. మైనస్ 3t². సో మైనస్ 3t² లో నెంబర్ ఎంత ఉంది అంటే వాట్ ఈస్ ద నెంబర్? -3. -3 ఈస్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ గానీ మైనస్ ఉంటే దాని కింద గీతలు గీసుకోండి అని చెప్పా. సో ఈ ప్లస్ అనే సింబల్ ఇక్కడ వస్తుంది ఈ టర్మ్కి. సో మొత్తం 4 టర్మ్స్ వస్తాయి. 4 టర్మ్స్ వచ్చినప్పుడు ఇదేమో ఫస్ట్ టర్మ్ 1 ఈజ్ కాన్స్టెంట్ అండ్ సెకండ్ టర్మ్ +t, థర్డ్ టర్మ్ t², ఫోర్త్ టర్మ్ t³. t ఇక్కడ వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ కి ఎటువంటి నెంబర్ కనపడలేదు. ఎటువంటి నెంబర్ లేదు అంటే అర్థము 1 ఉన్నట్లే. ఇక్కడ t² కూడా ఎటువంటి నెంబర్ కనపడలేదు 1. ఇక్కడ కూడా t³ కి ఎటువంటి నెంబర్ కనపడలేదు. 1 ఇంటూ t అంటే 1 ఇంటూ ఏ నెంబర్ పెంచుకున్నా అదే నెంబరు దాని ప్రొడక్ట్ సేమ్ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ మైనస్ సింబల్ ఉన్నట్లయితే -1 ఉన్నట్లు. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి స్పేసులు. సో గీత గీసుకోండి మనసు. సో x అనేది
ఒక వేరియబుల్, ఇది ఒక టర్మ్. నెక్స్ట్ ఇక్కడ ఒక టర్మ్ 2xy, నెక్స్ట్ 3y. ఇక్కడ మీరు గమనించండి, ఎక్స్ అనే వేరియబుల్ కి ఎటువంటి కోఎఫిషియంట్, న్యూమరికల్ కోఎఫిషియంట్ కనపడలేదు. సో కనపడకపోయినా కూడా ఏమేమి ఉన్నట్టు అనుకున్నాం, 1 ఉన్నట్టు. ఇక్కడ 2xy లో నెంబర్ కనపడుతుంది 2, 3y లో 3 నెంబర్ కనపడుతుంది. సో న్యూమరికల్ కోఎఫిషియంట్స్, x యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ 1, 2xy లో 2xy యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ 2, 3y టర్మ్ యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి 100m 1000m. సో ఇక్కడ స్పేస్ కి మనము ఐడెంటిఫై చేసిన వెంటనే ఏం చేసాము, 1000n అనేది ఒక టర్మ్ అవుతుంది, 100m అనేది ఒక టర్మ్ అవుతుంది. 100m రాశాను, 1000m రాస్తున్నాను. సో ఇక్కడ నెంబర్ మీకు కనబడతా ఉంది. సో దిస్ ఈజ్ ఏ న్యూమరికల్ కోఎఫిషియంట్ 100. ఇక్కడ కూడా నెంబర్ కనబడుతుంది, దిస్ ఈజ్ ఏ న్యూమరికల్ కోఎఫిషియంట్ 1000. నెక్స్ట్ ఇక్కడ మాత్రం చూడండి స్పేస్, ఇక్కడ గమనించుకోండి, ప్లస్ అనేది స్పేస్ అనుకున్నట్లయితే ఇది ఒక టర్మ్ అవుతుంది, ఇది ఒక టర్మ్. ఈ టరానికి ముందు మైనస్ సింబల్ ఉంది, ఈ టరానికి ముందు ఏ సింబల్ లేదు. ఏ సింబల్ లేకపోయినట్లయితే ప్లస్ ఉన్నట్లే, ఇక్కడ కూడా ప్లస్, ఇక్కడ కూడా ప్లస్, ఇక్కడ కూడా ప్లస్ ఉన్నట్లే. ఇక్కడ మాత్రమే ఇది ఉన్నట్టు కంటికి కనబడుతుంది. నెక్స్ట్ మైనస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ 7pq. సో ఇక్కడ ఎటువంటి కోఎఫిషియంట్ కనపడలేదు, నెంబర్ కనపడలేదు. నెంబర్ కనపడకపోయినట్లయితే 1 ఉన్నట్లే. సో దీని ముందు సింబల్ ఏంది, -1. ఇక్కడ వచ్చేసి 7 ప్లస్ 7 అంటే +7. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ మిగతా రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, స్పేస్ అంటే ప్లస్ సింబల్ ని వేరు చేయండి. 1.25 0.8b. సో ఇక్కడ న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏంటి, 1.2. ఇక్కడ న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏంటి, 0.8. నెక్స్ట్ దిస్ ఇస్ ఎ సింగిల్ టర్మ్. సో 3.14 r square. సో నెంబర్ 3.14. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ప్రొడక్ట్ ఆఫ్ 2 అండ్ l+b. దీన్ని మనము సింప్లిఫై చేద్దాము. ఇక్కడ l పక్కన ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా b పక్కన ఉన్నట్టు 2 1 2l ప్లస్ 2 1 2b. సో 2 టర్మ్స్ ఉన్నాయి, 2l 2b. సో ఇక్కడ 2l లో న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటే నెంబర్ వచ్చేసి 2 ఉంది. సో దిస్ ఈజ్ ఏ న్యూమరికల్ కోఎఫిషియంట్ 2b 2. నెక్స్ట్ g ఇక్కడ కూడా చూడండి, స్పేస్ మనం లెక్కేసుకున్నప్పుడు ఇక్కడ ఇదిగో ప్లస్ ఉంది కాబట్టి ఈ టరానికి చెందుతుంది ప్లస్. సో ఇది ఒక టర్మ్, 2 టర్మ్స్. 0.1y 0.01y స్క్వేర్. న్యూమరికల్ కోఎఫిషియంట్ 0.1, ఇక్కడ చూడండి 0.01. దట్స్ ఆల్. ఐడెంటిఫై టర్మ్స్ విచ్ కంటైన్ x. x కలిగి ఉన్న పదాలను మనం గుర్తించాలి. గివ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x. x యొక్క గుణకము రాయాలి. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, మన కంటికి కనబడతా ఉన్నాయి 2 టర్మ్స్. ఈ టర్మ్ లో x వేరియబుల్ ఉండేది ఇక్కడ మాత్రమే, ఫస్ట్ టర్మ్ లో మాత్రమే ఉంది. సో y స్క్వేర్ x. ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే కోఎఫిషియంట్ వచ్చేసినప్పుడు కోఎఫిషియంట్ రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, దేని యొక్క కోఎఫిషియంట్ అడిగారు అంటే x యొక్క కోఎఫిషియంట్. x కాకుండా మిగిలిపోయిన ఫ్యాక్టర్ ఏంది అంటే ఫ్యాక్టర్స్ y స్క్వేర్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నవి, ఇది ఒక టర్మ్, ఒక టర్మ్. సో ఈ ఫస్ట్ టర్మ్ లో 13y స్క్వేర్ లో x అనే వేరియబుల్ లేదు. ఇక్కడ -8yx యొక్క టర్మ్ లో x అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఇక్కడ x టర్మ్ ఇది. సో x కాకుండా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, రిమైనింగ్ పార్ట్ -8y. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, గమనించండి ఒకసారి. 3 టర్మ్స్ లో ఫస్ట్ టర్మ్ లో మాత్రమే x కోఎఫిషియంట్ ఉంది, x టర్మ్ ఉంది. సో x వేరియబుల్ ఉంది, ఫస్ట్ టర్మ్ లో x వేరియబుల్ ఉంది. సో కాబట్టి x రాసాం. x యొక్క కోఎఫిషియంట్ ఏమీ లేకపోయినట్లయితే ఇక్కడ 1 ఉన్నట్లు. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా టర్మ్స్ రాస్తాం చూడండి. హౌ మెనీ టర్మ్స్, 3 టర్మ్స్. సో ది కాన్స్టెంట్ ఇది x వేరియబుల్ లేదు ఈ టర్మ్ లో, ఈ టర్మ్ లో x వేరియబుల్ ఉంది.
సో జెడ్ఎక్స్. జెడ్ఎక్స్ లో ఎక్స్ కాకుండా రిమైనింగ్ పార్ట్ జెడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ కాన్స్టెంట్, సెకండ్ టర్మ్ ఎక్స్ వేరియబుల్ ఉంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ XY. సో ఎక్స్ టర్మ్ లో ఏ వేరియబుల్ ఏ యొక్క నెంబర్ లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ కూడా గమనించండి, ఎక్స్ కాకుండా రిమైనింగ్ పార్ట్ Y. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ టర్మ్ లో 12xy² లో x వేరియబుల్ ఉంది. సో 12xy² లో వేరియబుల్ x కాకుండా రిమైనింగ్ పార్ట్ 12y². నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 7x ఒక టర్మ్, xy². సో ఇక్కడ x కాకుండా రిమైనింగ్ పార్ట్ 7, ఇక్కడ x కాకుండా రిమైనింగ్ పార్ట్ y². సో కోఎఫిషియంట్ ఆఫ్ x లు ఇటు పక్క మనం నీట్ గా రాసాము. ఏ టరానికి ఆ టర్మ్ ఎదురు ఆపోజిట్ సైడ్ లోనే మనం కరెక్ట్ గా ఏమి రాసాము అంటే ఆ యొక్క టర్మ్ యొక్క కోఎఫిషియంట్ రాయటం జరిగింది. x యొక్క కోఎఫిషియంట్లు నీట్ గా రాయటం జరిగింది. ఐడెంటిఫై టర్మ్స్ which contain y² and give the coefficient of y². ఇక్కడ మనం గుర్తించాలి, గుర్తించాలి. ఏమి గుర్తించాలి అంటే టర్మ్స్ ఐడెంటిఫై చేయాలి. ఎటువంటి టర్మ్స్ అంటే y² అనే వేరియబుల్ కలిగి ఉన్న టర్మ్ ని మనం ఐడెంటిఫై చేయాలి ఎక్స్ప్రెషన్ లో. ప్లస్ గివ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ y² కోఎఫిషియంట్ కూడా మనం రాయాలి. సో మనకు ప్రాబ్లం 1, 2, 3 ఈ రోమన్ నెంబర్స్ పైన వరుసలో ఉంటవి. నేను బాక్స్ వేసుకున్నాను సులభంగా మీకు రాయటం కోసం రాశాను. ఓకే రైట్. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్ కాన్స్టెంట్. ఇక్కడ టర్మ్ వచ్చేసి y² ఉంది ఈ టర్మ్ లో. సో మైనస్ xy² మైనస్ xy². సో ఈ y² టర్మ్ ఉంది కదా, ఈ y² కాకుండా మిగిలిపోయిన యొక్క ఫ్యాక్టర్సే రిమైనింగ్ పార్టే y² కోఎఫిషియంట్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ టర్మ్ లో y² ఉంది, వేరియబుల్ y² ఉంది. సో 5y² రాశారు. నెక్స్ట్ సెకండ్ టర్మ్ లో మీరు గమనించండి, y² వేరియబుల్ లేదు. సో మనము y² ఉన్న టర్మ్ మాత్రమే రాసుకుంటాము. సో y² కాకుండా రిమైనింగ్ పార్ట్ 5. నెక్స్ట్ మీరు గమనించండి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ లో ఈ టర్మ్ లో y మాత్రమే ఉంది, y² లేదు. ఇక్కడ y² ఉంది, మైనస్ 15xy², ఇక్కడ 7y². సో y² కాకుండా రిమైనింగ్ పార్ట్ మైనస్ 15x, y² రిమైనింగ్ పార్ట్ y. దట్స్ ఆల్. ఆర్ యు అండర్స్టాండ్? ఈ ప్రాబ్లం జాగ్రత్తగా వినండి. నేను మీకు ట్యూషన్ కూడా అవసరం లేకుండా చాలా సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పడం జరిగింది. నేను చెప్పింది మీకు నిదానం అనిపిస్తే 1.5x లోనూ కొంచెం స్పీడ్ పెంచుకొని చూసుకోండి, మీకు చాలా స్పీడ్ గా అర్థమవుతుంది. కొంచెం అర్థం కాని పిల్లలు మాత్రం నార్మల్ సైజ్ నుండి చూసుకోండి, మీకు సులభంగా ఉంటుంది. క్లాసిఫై ఇంటూ మోనామియల్స్, బైనామియల్స్ అండ్ ట్రైనామియల్స్. అంటే ఏకపది, ద్విపది, త్రిపది ఈ మూడింటిని మనము క్లాసిఫై చేయాలి, వేరు చేయాలి. ఓకే రైట్. ఇక్కడ మొత్తం 12 టర్మ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్సెప్ట్ చాలా సులభంగా మోనామియల్ అంటే ఏంటో చేయాలి, బైనామియల్, ట్రైనామియల్స్. సో మోనామియల్ అంటే సింగిల్ ఎక్స్ప్రెషన్ కంటైన్స్ సింగిల్ టర్మ్ is called monomial. Binomial which contain 2 unlike terms is called binomial. Trinomial, an expression which contain 3 unlike terms is called trinomial. So terms వేరు చేయడానికి మరలా ఒక్కసారి చెప్తా జాగ్రత్తగా వినండి. సో ఒక సెంటెన్స్ రాస్తాను. ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ మీరు చూసిన తర్వాత ఈ సెంటెన్స్ లో వర్డ్స్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే స్పేస్ ఉన్నట్లయితే అప్పుడు ఒక ఫస్ట్ టర్మ్ రామా 1 టర్మ్ అండ్ ఈజ్ ఒక టర్మ్, ఏ ఒక టర్మ్ అండ్ బాయ్ 1 టర్మ్. సో
ఈ విధంగా మనము స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక వర్డ్ గా మనము భావించడం జరిగింది. దట్స్ ఆల్. సెంటెన్స్ లో స్పేస్ ఉన్నట్లయితే సెంటెన్స్ లో స్పేస్ దేనికి ఉంటుంది? ప్రతి వర్డ్ కు ఉంటుంది. అలాగే ఇక్కడ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లో మీరు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ఈ స్పేస్ అనేది సెంటెన్స్ లో స్పేస్ అనుకున్నాం కదా, ఆ స్పేస్ ఇక్కడ మాత్రం ఏమవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ తో ఇండికేట్ చేయడం జరుగుతుందని మనసులో అనుకోండి, కొండ గుర్తు కోసం చెప్తున్నాను. సో అప్పుడు ఇక్కడ మీరు చూడండి, నౌ ఇక్కడ మైనస్ ఈజ్ ఉంది, ఇక్కడ ఇది స్పేస్. సో ఇక్కడ టర్మ్ ఎన్ని టర్మ్స్? 2 టర్మ్స్. 2 కూడా అన్లైక్ టర్మ్స్. ఇక వేరియబుల్ y, ఇక్కడ వేరియబుల్ z. సో అన్లైక్ టర్మ్స్ కాబట్టి ఇది బైనామియల్. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి an expression contain 2 unlike terms is called binomial. Next, single term. సో మోనామియల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పేస్లు 2 ఉన్నాయి. సో 1 2 3 టర్మ్స్. An expression contain 3 terms is called trinomial. That's all. Next, constant single term monomial. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పేస్ అంటే 2 మైనస్ ఉన్నాయి, 2 మైనస్. సో 3 టర్మ్స్. An expression contain 3 terms is called trinomial. 2 terms. An expression contain 2 terms is called binomial. ఇక్కడ 2 terms unlike terms. సో unlike terms కాబట్టి expression contain 2 unlike terms is called binomial. And a single term, so an expression contains single term is called monomial. ఇక్కడ 3 టర్మ్స్. సో ప్లస్, ఇది ప్లస్ మైనస్. సో ఇక్కడ స్పేస్ అనుకున్నట్లయితే చూడండి, ఎప్పుడైనా సరే గమనించండి, ఇక్కడ ఈ టరానికి ఈ స్పేస్ వచ్చేసి ఈ టరానికి, నెక్స్ట్ స్పేస్ ఇచ్చి టర్మ్ మనం టైప్ చేస్తాం. ఆ విధంగానే ఇక్కడ కూడా ఇక్కడ టర్మ్, 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఉన్నట్లయితే అన్లైక్ టర్మ్స్ ఉంటే an expression contain 3 unlike terms is called trinomial. Next, ఇక్కడ 2 terms. సో binomial. ఇక్కడ 2 terms binomial. ఇక్కడ 3 terms 1 2 3 trinomial. Okay, that's all. State whether a given pair of terms of like or unlike terms. ఇక్కడ పేర్స్ ఇవ్వడం, జతలు గివెన్ పేర్స్ ఇచ్చిన పేర్స్ ఆఫ్ టర్మ్స్ 2 టర్మ్స్ ఇవ్వడం జరిగింది. ఇవి లైక్ టర్మ్సా అన్లైక్ టర్మ్సా? ఇవి కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి సో లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి వేరియబుల్, ఈ 2 టర్మ్స్ లో వేరియబుల్ ఎక్స్ ఏ ఉంది. సో ఇటు పవర్ కూడా 1. సో ఎక్స్ ఉంది కాబట్టి లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ లో వేరియబుల్ ఎక్స్, సెకండ్ టర్మ్ లో వేరియబుల్ వై, డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి అన్లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, XY YX అంటే సపోజ్ 3,4 మల్టిప్లై చేసినప్పుడు 4,3 కూడా మల్టిప్లై చేసిన సేమ్ రిజల్ట్ వస్తుంది. 3 4 12, 4 3 12. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ లో మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీ అప్లై అవుతుంది కాబట్టి ఎక్స్ వై ఎక్స్ అయినా ఎక్స్ వై ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. సో ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ సేమ్ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ టర్మ్స్ లో ఉన్నట్లయితే ఆ టర్మ్స్ ని లైక్ టర్మ్స్ అంటాము. సో ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ మీకు ఇంకొకసారి విషయం కూడా గమనించండి, ఫ్యాక్టర్స్ వచ్చేసి 14 ఎక్స్ వై, ఇక్కడ కూడా 42 ఎక్స్ వై. సో వేరియబుల్స్ ఎక్స్ కామా వై ఈక్వల్ గా ఉన్నాయి.
సో మనకి లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ యొక్క డెఫినేషన్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఏ టర్మ్స్ అయినా ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే వాటిని మనము లైక్ టర్మ్స్ అంటాము. ఈక్వల్ గా లేకపోయినట్లయితే అన్లైక్ టర్మ్స్ అంటాము. సో ఇవి కూడా లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్స్ ఎంపీ కానీ పవర్స్ ఈక్వల్ గా m యొక్క పవర్ 2 అయితే m యొక్క పవర్ 1 ఉంది, p పవర్ 1 అయితే ఇక్కడ p² ఉంది. సో పవర్స్ డస్ నాట్ మ్యాచ్. సో అన్లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్స్ x z ఉన్నాయి. సో కానీ x యొక్క పవర్స్ z యొక్క పవర్స్ ఇక్కడ x పవర్స్ z పవర్స్ డస్ నాట్ మ్యాచ్. అంటే ఇవి రెండు కూడా ఈ పవర్స్ సరిపోలేదు, సమానంగా లేవు. సో అన్లైక్ టర్మ్స్. ఐడెంటిఫై ద లైక్ టర్మ్స్ ఇన్ ది ఫాలోయింగ్. లైక్ టర్మ్స్ మనం ఐడెంటిఫై చేయాలి. లైక్ టర్మ్స్ అంటే ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ మ్యాచ్ అవ్వాలి. ప్రతి టర్మ్ లో ఉండే ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ టరానికి ఆ యొక్క టరానికి ఈక్వల్ అయితే అవి రెండు కూడా లైక్ టర్మ్స్ అనుకుంటాం. సో ఇక్కడ చూడండి ఎక్స్ వై, ఇక్కడ ఎక్స్ వై ఉంది కానీ ఎక్స్ పవర్ ఇక్కడ 2 ఉంది. సో అక్కడ కాదు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఎక్స్ వై స్క్వేర్. సో లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఎక్స్ వై స్క్వేర్ ఇక్కడ ఈ రెండు నేను రౌండ్ అప్ చేసేస్తాను, ఆల్రెడీ మనం చూసాం కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ వై స్క్వేర్. సో 2 టర్మ్స్. నెక్స్ట్ ఒక పెయిర్. నెక్స్ట్ సెకండ్ పెయిర్ వై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ యొక్క పవర్ 2 వై పవర్ 1. ఇక్కడ మనం గమనించండి ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై, ఎక్స్ స్క్వేర్ ఉంది, వై ఉంది ఇక్కడ. సో ఈ రెండు కూడా లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్, 8x స్క్వేర్ మైనస్ 11x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్. ఓకే. ఇంకా y, ఇక్కడ y చూద్దాం. y, సో ఇక్కడ y x ఓకే రైట్, మైనస్ 100x నెక్స్ట్ 3x yx xy. ఇంతకుముందు ప్రాబ్లం కూడా చెప్పలేదు. 3 4 సపోజ్ 2 నెంబర్స్ మనం తీసుకుంటున్నట్లయితే మల్టిప్లై చేస్తే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతాయి కాబట్టి సాటిస్ఫాక్షన్ అవుతుంది. కాబట్టి xy yx అవుతుంది. మనం వేరియబుల్స్ వచ్చేసరికి ఏబిసిడి ఆర్డర్ లో మల్టిప్లై చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఏ తర్వాత బిసిడి అట్లా రాసుకునేటప్పుడు ఇక్కడ yx అంటే xy కూడా రాసుకోవచ్చు, కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆధారంగానే. సో ఇక్కడ మీరు గమనించండి, మైనస్ 11 yx 2xy. ఐడెంటిఫై లైక్ టర్మ్స్ ఇన్ ద ఫాలోయింగ్. బి ప్రాబ్లం. పిక్యూ ఉండే మనం ఆల్జిబ్రా ఎక్స్ప్రెషన్ చూద్దాం. పిక్యూ అన్నా క్యూపీ అన్నా ఒకటే అనుకున్నాం. ఇక్కడ క్యూపీ ఉంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా క్యూపీ ఉన్నాయో చూసుకోండి. పిక్యూ కానీ నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయి. 3 దాట్స్ ఆల్. 10 పిక్యూ, సో మైనస్ 7 క్యూపీ 78 క్యూపీ. సో ఈ 3 టర్మ్స్ నేను రౌండ్ అప్ చేస్తాను, అంటే వీటితో మనకు అవసరం లేదు. నెక్స్ట్ పీ టర్మ్ చూద్దాం. ఇక్కడ ఒక పీ టర్మ్ ఉంది, అంటే టర్మ్ లో వేరియబుల్ పీ ఉంది. దట్స్ ఆల్. ఇక్కడ కూడా టర్మ్ లో పీ ఉంది. 2 టర్మ్స్ 7p 2405p. దట్స్ ఆల్. నెక్స్ట్ క్యూ 8q
క్యూ ఉండే టర్మ్ చూద్దాం ఒకసారి. మైనస్ 100 క్యూ. నెక్స్ట్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ రాస్తుంది. మైనస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ అంటే పీక్యూ వేరియబుల్ ఉండాలి, పవర్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. సో ఇక్కడ మీరు రెండు గమనించండి. 12 క్యూ స్క్వేర్ పీ స్క్వేర్. ఇక్కడ వేరుగా ఉన్నాయి, ఆలోచన చేయదు. క్యూ స్క్వేర్ పీ స్క్వేర్ రెండు సేమ్ ఫ్యాక్టర్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ -23 కాన్స్టెంట్ నెంబర్, 41 కాన్స్టెంట్. సో ఈ రెండు మనం రౌండ్ అప్ చేద్దాం, 2 టర్మ్స్ రౌండ్ అప్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, పీ స్క్వేర్ ఉంది, ఇక్కడ పీ స్క్వేర్ ఉంది. సో మీరు గమనించినట్లయితే రెండు లైక్ టర్మ్స్, -5 పీ స్క్వేర్ 701 పీ స్క్వేర్. సో ఈ 2 టర్మ్స్ కూడా నేను రౌండ్ అప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, నెక్స్ట్ పీ స్క్వేర్ క్యూ ఉంది. సో రెండు కూడా లైక్ టర్మ్స్, పీ స్క్వేర్ క్యూ పీ స్క్వేర్. సో నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, మొదటిసారి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి.